కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాము. అదే ముస్లిం మహిళ బురక తీయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఏ మతానికి ఏ కులానికైనా కూడా ఒక పద్ధతి అనేది ఉంటది. ఆ పద్ధతిని పాటించుకుంటూ వస్తా ఉన్నారు. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యింది కూడా తను 100 మందిలో తన హిజాబ్ తీయడం అనేది చాలా తీవ్రమైన విషయము. అందుకే దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఖండిస్తా ఉన్నాం. మహిళా సంఘంగా ఆయనను బర్తరఫ్ చేయాలి, క్షమాపణ చెప్పాలి మహిళలకు అందరికీ. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మహిళా సంఘంగా డిమాండ్ చేస్తాం. పద్మావతి నగర కార్యదర్శి. ఆవాజ్ కమిటీగా మహిళా సంఘంగా నితీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో బీహార్ ముఖ్యమంత్రి బర్తరఫ్ చేయాలా, ముందుగా రాజీనామా చేయించాలా. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. ఇట్లాంటి మహిళలకు రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వము ఇంకా మహిళలను అవమానిస్తూనే పోతుంది. ఇట్లాంటి తప్పు చేసిన వాళ్ళను, మహిళలకు రక్షణ కల్పించలేని వాళ్ళను ఆ బురకా ఏదైతే లాగిలాడో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి అట్లాంటి వ్యక్తిని ముందుగా బర్తరఫ్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము మరీ కోరుతున్నాం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండగా మహిళలు అవమానించడం ఏంటి అని మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ముందుగా ముఖ్యమంత్రి గారిని బర్తరఫ్ చేయాలని మేము మరీ మహిళా సంఘంగా కోరుతున్నాం. మహిళలకు రక్షణ కల్పించాలని. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అసలు మహిళలకే రక్షణ లేదు. గతంలో కూడా కర్ణాటక ప్రభుత్వంలో స్కూల్లో ఉన్నటువంటి అమ్మాయిలు ఇదే బురకా వేసుకుని వస్తే తీసేసి రావాలా ముస్లిం మహిళలందరూ, లేకపోతే మేము కండువలు వేసుకొని వస్తామని చెప్పి కూడా వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ మతం ఏది ఉంటే అదే విధంగా వాళ్ళ మతం ప్రచారంగా పొమ్మను. ఏదైతే ముస్లిం మహిళలు ఉన్నారో వాళ్ళ పద్ధతిగా వాళ్ళు ఉంటారు. ఎవరి మతం వాళ్ళకి ఎక్కువ, ఎవరి మతం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరి కులం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, వాళ్ళ పద్ధతి వాళ్ళు పాటిస్తుంటారు. ఎవరో మీరు ఖండించడానికి లేదు. మేము నితీష్ కుమార్ ని ఎమ్మడి అరెస్ట్ చేయాలని మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అరుణ, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఒక మహిళలకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే సందర్భంగా ఒక మీటింగ్ జరిగింది. అందరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి. ఐదులో ఆ ఇచ్చే క్రమంలో ఈమె ముస్లిం మహిళ ఎదురు వస్తే ఆమె హిజాబ్తో ఉంది. ముస్లిం మహిళ మామూలుగానే హిజాబ్తో ఉంటారు. కొంతమంది ఎక్కువ భాగము ఉండరని కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళ ఇష్టానికి మనం గౌరవించాలా. తీసేసి ఆమెను మగనో ఆడనో ఏం పేరో ఏమో అని చెప్పి బయటనే గేట్ దగ్గర ఎంట్రీ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్స్ అంతా చూసి లోపల పంపిస్తారు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఆమె ఏం ఉద్దేశం ఉందో, మగానా ఆడానా లేకుంటే ఏం ఉద్దేశంతో కానీ నికాబ్ లాగి ముఖం చూపించి నవ్వుకుంటా ఇతర నాయకులు కూడా విషపు నవ్వుకుంటా ఉంటే ఆమె అమ్మాయి ఏకొచ్చి కళ్ళ నుంచి నీళ్లు తెచ్చి నేను పత్రికా విలేకరులకు నేను నితీష్ కుమార్ అంత స్థాయిలో మనిషి ఇట్లా చేస్తాడని నేను అనుకోలేదు. నేను నా హిజాబు నా ఇష్టపూర్వకం మేము చేసుకుని వచ్చినాము. ఎవరు ఇంతవరకు అభ్యంతరపడలేదు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా ఈయన నితీష్ కుమార్ గారు చెప్పినాను. నేను 20వ తేదీ పోస్టింగ్ ఇచ్చినా కానీ నేను హాజరు కాను అని చెప్పి తన నేటివ్ ప్లేస్ వెస్ట్ బెంగాల్కు వెళ్ళిపోవడం జరిగింది. వెస్ట్ బెంగాల్ కూడా తన బంధువులు నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు, ముఖ్యమంత్రి ఆయనకు చేసిన తప్పుకు నువ్వు ఎందుకు అపాయింట్మెంట్ అవుతావు, లేదు అటువంటి రాష్ట్రంలో నేను చేయదలుచుకోలేదు, చేయను కూడా అని చేయడం జరిగింది. మేము చెప్పేది ఏమంటే నితీష్ కుమారు మతి స్థిమితం లేక చేస్తాడా అంటే మతి స్థిమితం లేకుండా చేసినాడని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇక్కడ ఇట్లా చేయడం అనేది లేదు. మంచి ఇది ఉన్నాయి, అన్ని రాజకీయాలు చేసినాడు, అన్ని చేసినాడు. ఈరోజు కేవలం బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉంటూ బీజేపీ వాళ్ళ నేర్పిస్తేనే నేర్చి ఇట్లా చేయడం జరిగింది. అందుకోసం బీజేపీ నాయకులు కూడా విషయంలో అనుకుంటున్నారు. దీని గురించి వెంటనే స్పందించి మన శ్రీ నిశాంత్ గారు యూపీ ముఖ్యమంత్రి ఆయన ఎంత మాట్లాడినారంటే ఒక మహిళలకు ఎంత అవమానకరంగా మాట్లాడారంటే దొరికిపోయి ఆ పిట్టని దొరికిందా, వేరే పిట్టలు దొరకలేదా, మగోడు ఏం చెప్తావు ఏం చెప్పడం లేదు అనే సిగ్గుగా దాన్ని మాట్లాడడం జరిగింది. దీనికి పూర్తిగా అందరు డిబేట్లో ప్రతి ఒక్కరూ ఖండించడం జరిగింది. తర్వాత 4 గంటల తర్వాతనే నేను ఉండి లేదా అట్లా ఫీల్ అయితే నేను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను,
ఈ మాటలు ఎవరికి ఎన్నుకోవాలా? ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిదీ ఈ మహిళలకు చేస్తారా? ప్రతిపక్షాలకు మీద దాడి, మహిళల మీద దాడి, ముస్లింల మీద దాడి, దళితుల మీద దాడి జరుగుతూనే చేస్తున్నాము. ఏం చేయక కాదు. మేము అందుకోసం మేము అవాజ్గా తర్వాత మహిళా సంఘంగా పూర్తిగా మేము ఖండిస్తున్నాము. అంతేకాక ఇప్పుడు అక్కడ కూడా గిరిరాజ్ కిషోర్ కూడా ఒక తండ్రి మాదిరిగా, గార్డియన్ మాదిరిగా చేసినాం. అంటే గార్డియన్ అయితే ఒక గతంలో ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా చేయి మీద చేయి పెట్టకుండా ఇట్లా ఊరికే పైన ఇట్లా చేసి ఆశించడం మాత్రమే చేసినాడు. ఈ గార్డియన్ నకాబ్ లాగి చేయడం ఇది గార్డియన్ పద్ధతి? ఎవరైనా కానీ తండ్రి నువ్వు నీ కూతురు కూడా అట్లనే చేస్తావా అని మేము అడుగుతున్నాము. అందుకోసము మేము చెప్పేది ఏమంటే దీనికి పూర్తిగా మేము ఖండిస్తున్నాము. అంతేకాక మహిళల మీద దాడి, ముస్లిం మహిళల మీద దాడి, వాళ్ళ మీద డ్రెస్ కోట్ల స్కూల్లో ఇది షిమోగా అనే ప్రాంతంలో కర్ణాటకలో ఆమె మీద హిజాబ్ పేరిట ప్రతి ఒక్కరు అవమానపరిచి చేస్తే మున్సిపల్ స్కూల్ వాళ్ళు దానికి డిస్టర్బ్ చేస్తుంటారు. ఆవాజ్ కమిటీగా మరియు మహిళా సంఘంగా ఈ రోజు కర్నూలు నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టాం. ఏదైతే బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు ఒక ముస్లిం మహిళ యొక్క నికాబ్ ని ఆ రకంగా తొలగించి ఈడ్చి ఆ రకంగా వీధి స్థాయి రౌడీ కంటే హీనంగా అవమానం చేసినాడు. ఏదైతే మహిళను ఆ రకంగా అవమానించాడో ఇది దేశవ్యాప్తంగా మహిళలకు అందరిపైన జరిగిన దాడిగా మేము ఆవాజ్ మహిళా సంఘంగా అభివర్ణిస్తా ఉన్నాం. మన దేశంలో ఉండే బీహార్ లో ఉండే రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఆయనే ఈ రోజు ఆ రకంగా అవమానం పాలు చేసి అపహాస్యం చేస్తా ఉన్నాడు. కాబట్టి మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న తర్వాతను బీహార్ సీఎం పైన వెంటనే చర్యలు తీసుకుని ఆ రకంగా సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఆవాజ్ మరియు మహిళా సంఘం కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ముహమ్మద్ షరీఫ్, ఆవాజ్ నగర కార్యదర్శి, కర్నూలు.